రైట్. నెక్స్ట్ టాపిక్ ఫ్రూట్స్. ఈ టాపిక్ చూద్దాం. ఫ్రూట్స్ స్టడీ ఆఫ్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ పామాలజీ అంటాం. స్టడీ ఆఫ్ ఫ్రూట్ ఏంటి? పామాలజీ అంటాం. ఇందులోనే ఫస్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ చూడాలి. టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ డిపెండింగ్ ఆన్ ఫర్టిలైజేషన్ ప్రకారం ఫ్రూట్స్ని ఎట్లా డివైడ్ చేస్తాం అనేది చూస్తాం. ఫస్ట్ ఒకటి ట్రూ ఫ్రూట్ అంటాం, లేదంటే సెకండ్ వన్ ఫాల్స్ ఫ్రూట్ అంటాం, లేదా మూడో వన్ పార్థెనోకార్పీ అంటాం. అంటే ఏంటి? మనం ముందు ఫ్లవర్స్లో చదువుకున్నాం. ట్రూ ఫ్రూట్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే, ఒకవేళ ఫర్టిలైజేషన్ అనేది ఓవరీలో జరిగితే మనకి అప్పుడు ట్రూ ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఫర్టిలైజేషన్ అనేది ఓవరీలో జరగాల, అంటే అప్పుడు దాన్ని మనం ఏమంటాం? ట్రూ ఫ్రూట్ అంటాం, నిజమైన ఫలం అంటాం. ఒకవేళ ఫర్టిలైజేషన్ అనేది థాలమస్లో జరిగితే, అంటే కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే, కొన్ని పళ్ళల్లో ఎట్లా అవుతుందంటే, కొన్ని పుష్పాలు ఎట్లా అవుతుందంటే, ఈ ఫర్టిలైజేషన్ అనేది మనకి ఈ విధంగా ఓవరీ ఉంటే ఈ కిందన మనకి థాలమస్ ఉంటుంది. అయితే ఈ యొక్క ఓవరీలోని హోల్ ఉండడం వల్ల మనకి మేల్ జైగాట్స్ అనేవి ఈ థాలమస్లోకి ఎంటర్ అయిపోతాయి. ఈ థాలమస్లోకి ఎంటర్ అయిపోవడం వల్ల కొన్ని పళ్ళల్లోని కొన్ని పుష్పాల్లోని ఈ ఫర్టిలైజేషన్ అనేది ఈ యొక్క థాలమస్ భాగంలో జరగడం వల్ల దాన్ని ఫాల్స్ ఫ్రూట్ అనడం జరుగుతుంది. ఏమంటాం? ఫాల్స్ ఫ్రూట్ అంటాం. ఇంకోటి మూడోది పార్థెనోకార్పీ అంటాం. పార్థెనోకార్పీ అంటే మనకి ఈ పై భాగాన్ని మనం చెప్పాం కదా, ఓకేనా, స్టిగ్మా అని చెప్పాం కదా. కొన్ని సందర్భాల్లోని మనకి ఇక్కడే ఫర్టిలైజేషన్ జరిగిపోతుంది. ఎలా పాసిబిలిటీ అంటే, కొన్ని పుష్పాలు రివర్స్లోనే ఉంటాయి, ఇలాగ ఉంటాయి, రివర్స్లో ఉంటాయి అనమాట. ఇలాగ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ ఎగ్స్ అనేవి మనకి చెప్పాను కదా, ఎగ్స్ అనేవి మనకి ఈ చివరి భాగంలోకి వచ్చేస్తాయి. చివరి భాగం వచ్చిన తర్వాత మనకి పాలినేషన్ అనేది జరిగిన తర్వాత ఇక్కడే కదా మీకు ఎప్పుడు చెప్పిన స్టిగ్మా భాగంలో కదా పాలినేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఈ స్టిగ్మా భాగంలోనే ఎగ్స్ కిందకి రావడం వల్ల ఫర్టిలైజేషన్ కూడా ఇక్కడే జరిగిపోతుంది. సో అప్పుడు ఇక్కడి నుంచే ఫలం అనేది ఉత్పత్తి స్టార్ట్ అవుతుంది. ఫలం అనేది ఫ్రూట్ అనేది గ్రోత్ స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి దాన్ని పార్థెనోకార్పీ అంటాం. ఎగ్జాంపుల్ మనకి బనానా ట్రీస్ ఎప్పుడైనా గమనించారు కదా, అరటిగెలలో ఎప్పుడు కిందకి వంగుని ఉంటాయి. అరటిగెల కిందకి వంగున కారణం ఏంటంటే, ఫర్టిలైజేషన్ అనేది స్టిగ్మా భాగంలో జరిగిపోతుంది. జనరల్గా ఫర్టిలైజేషన్ అనేది మనకి ఓవరీలో జరుగుతుంది. 95% ఓవరీలో అవుతుంది. కొన్ని సందర్భాల్లో దాని కిందన అంటే థాలమస్ జరుగుతుంది. బట్ ఈ బనానా అంటే ఈ అరటి చెట్టు యొక్క కండిషన్లోనే మనకి ఈ ఫర్టిలైజేషన్ అనేది మనకి స్టిగ్మా భాగంలో జరగడం అనేది జరిగిపోతుంది. సో ఆ స్టిగ్మా భాగంలో జరగడం వల్ల మనకి దీన్ని పార్థెనోకార్పీ అంటాం. ఓకేనా, పార్థెనోకార్పీ అని చెప్పి అన్నం జరుగుతుంది అనమాట. సో దీనికి ఒక స్పెషల్ నేమ్ పెట్టారు. సో డిపెండింగ్ అపాన్ ఫర్టిలైజేషన్ ప్రకారం ట్రూ, ఫాల్స్, పార్థెనోకార్పీ అని చెప్పి 3 భాగాలు డివైడ్ చేశారు. ఇది కాకుండా డిపెండింగ్ అపాన్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్ ఆర్ దాని యొక్క ఆకారం, తయారీ గుణం, దాన్ని బట్టి కూడా మనకి డివిజన్ జరిగింది. ఈ డివిజన్ అంటే మనం చూద్దాం. ఈ డివిజన్లో మనకి టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ఆన్ స్ట్రక్చరల్ అరేంజ్మెంట్లో ఫస్ట్ టైప్ అనేది సింపుల్ అనమాట. సింపుల్ టైప్ ఫ్రూట్. ఈ సింపుల్ టైప్ ఫ్రూట్లోని ఒక్క పుష్పంతో ఒక ఫలం అనేది, అంటే 1 ఫ్లేవర్తో 1 ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, 1 ఫ్లేవర్తో 1 ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ మ్యాంగో, ఒక ఫ్లేవర్తోనే ఒక ఫ్రూటే ఫామ్ అవుతుంది. సెకండ్ వన్ అగ్రిగేట్ ఫ్రూట్. అగ్రిగేట్ ఫ్రూట్ అంటే ఒక పుష్పంతో నంబర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఎగ్జాంపుల్కి స్ట్రాబెర్రీ, రాస్బెర్రీస్. ఓకేనా. ఇంకోటి థర్డ్ వన్ మల్టిపుల్ ఫ్రూట్. అగ్రిగేట్ ఫ్రూట్కి మల్టిపుల్ ఫ్రూట్కి తేడా ఉందండి. అగ్రిగేట్ ఫ్రూట్కి ఒక మోతాదులోని మాత్రమే నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ వస్తాయి ఒకే పుష్పంతో, బట్ మల్టిపుల్లోని చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది.
అంటే ఇది ఒక విధమైన సిస్టమ్ అనమాట, మనం తెలుసుకోవాలా. ఎలాగంటే చూపిస్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. అలాగే ఎప్పుడైతే మనకి పుష్పం అనేది ఫలంలో అంటే ఫ్లవర్ అనేది ఫ్రూట్గా మారడానికి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందో ఆ సమయంలోనే ఏమవుతుందంటే ఈ యొక్క మనకి మీకు చెప్పాను కదా, ఈ విధంగా మనకి ఈ విధంగా మనకి భాగం ఉంటుంది. ఈ భాగాన్ని మనం ఓవరీ అంటాం. ఈ భాగాన్ని మనం స్టెల్ అంటాం. ఈ పై భాగాన్ని స్టిగ్మా అంటాం. మీకు ఆల్రెడీ ముందు చెప్పాను కదా. అయితే ఇక్కడ ఏమవుద్దంటే ఈ కండిషన్లోనే మనకి ఎప్పుడైతే ఈ ఫర్టిలైజేషన్ అనేది ఓవరీలో జరిగిన తర్వాత మనకి కిందన క్యాలెక్స్ ఉంటుంది కదా, మన మాట్లాడుకున్న క్యాలెక్స్ దాని పైన ఫ్లవర్ యొక్క మెయిన్ భాగం మనకి ఏముంటుంది, కొరెలా ఉంటుంది. ఆ రెండు కూడా ఈ యొక్క ఫలంతో పాటు దానికి అంటుకుపోయి గ్రో అవ్వడం మొదలు పెడుతుంది. మీకు ఏం చెప్తున్నానో మళ్ళీ అర్థం చేసుకోండి. జనరల్గా అయితే మనకి ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఈ పువ్వు యొక్క అంటే ఫ్లవర్ యొక్క రబ్బులు రాలిపోతే క్యాలెక్స్ భాగం అనేది ఊడిపోతుంది. బట్ సమ్ కేసెస్లోని ఏమవుతుందంటే ఈ క్యాలెక్స్ భాగం, ఈ కొరిలా భాగం అనేది ఈ యొక్క ఓవరీతో పాటు అంటుకొని డెవలప్ అయిపోద్ది అనమాట. అంటుకొని ఫ్రూట్తో పాటు డెవలప్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలాంటి సమయంలోని ఈ ఫ్రూట్ అనేసి దాని యొక్క షెల్ అనేది చాలా హార్డ్గా తయారవుతుంది. ఎందుకంటే మనకి క్యాలెక్స్ ఉంది కదా, ఈ చెప్పాను కదా మనకి ఈ క్యాలెక్స్ యొక్క భాగం ఒక నిమిషం మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. ఇది చూడండి, ఈ క్యాలెక్స్ అనేది ఇక్కడే కదా మనకి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇక్కడే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. మనకి ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఈ యొక్క పువ్వు రబ్బులు ప్లస్ ఈ క్యాలెక్స్ భాగం అనేది రాలిపోయి ఈ ఫ్రూట్ ఒకటే గ్రోత్ అవ్వాలి. బట్ సమ్ కండిషన్లోని ఈ క్యాలెక్స్ ప్లస్ ఈ కొరెలా అనేవి ఈ ఓవరీకి స్టిక్ అయిపోయి దాంతోపాటే ఎదగడం మొదలు పెడతాయి. ఎదగడం మొదలుపెట్టిన తర్వాత ఈ క్యాలెక్స్ అనే భాగం మీకు చెప్పాను కదా ప్రొటెక్షన్ కోసం ఉండేదని చెప్పి, సో అది కూడా స్టిక్ అవ్వడం వల్ల ఆ ఫ్రూట్ ఉంది కదా, ఆ ఫ్రూట్ అనేది చాలా మందంగా తయారవుతుంది అనమాట. అంటే దాని యొక్క లేయర్ చాలా హార్డ్గా ఉంటుంది. సో అలాగే హార్డ్గా ఉన్న ఫ్రూట్ ఏంటంటే జాక్ ఫ్రూట్ అంటే పనస పండు, దాని తర్వాత పైనాపిల్. గమనించారా, పైనాపిల్ యొక్క పైన పొర చాలా మందంగా ఉంటుంది. దాంతోపాటు మనకి పనసపండు యొక్క దాని యొక్క లేయర్ కూడా చాలా మందంగా ఉంటుంది. కారణం ఏంటంటే ఈ క్యాలెక్స్ భాగం, కొరిలా భాగం దాంతో పాటుగా అది డెవలప్ అయిపోద్ది. ఆ డెవలప్ అవడం వల్ల ఆ యొక్క ఫ్రూట్ యొక్క లేయర్ అనేది చాలా థిక్గా ఉంటుంది అనమాట. సో దాన్ని మల్టిపుల్ ఫ్రూట్ కేటగిరీలో అని చెప్పి తీసుకొచ్చాం. ఓకేనా. అగ్రిగేట్ ఫ్రూట్ని ఒక పుష్పంతో నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అవుతాయి. ఇందులో ఒక పుష్పంతో నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అని చెప్పలేము. కానీ ఇప్పుడు జాక్ ఫ్రూట్లో కూడా ఎక్కువగా పిక్కలు ఉంటాయి సరే, నెంబర్ ఆఫ్ పిక్కలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒకే ఫలంలోని పిక్కలు అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. అండ్ ఈచ్ అండ్ ఒక పిక్కి ఒక ఫ్రూట్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ఎంటైర్ ఫ్రూట్లోనే సబ్ ఫ్రూట్స్ లాగా చిన్నవి ఫ్రూట్స్ ఉంటాయి. సో ఈ యొక్క మల్టిపుల్ ఫ్రూట్ యొక్క సిస్టమ్ అంటాం దాన్ని. సో అలాంటి దాన్ని ఏమంటాం, మల్టిపుల్ ఫ్రూట్ అంటాం. సో ఈ యొక్క మల్టిపుల్ ఫ్రూట్ని మనం ఈ పైనాపిల్ని దాంతో జాక్ ఫ్రూట్ని అనుకున్నాం. సో ఈ మూడు విధాలుగా సింపుల్, అగ్రిగేట్ ఫ్రూట్, మల్టిపుల్ ఫ్రూట్ అనే 3 పార్ట్స్గా బేసిస్ ఆన్ ద స్ట్రక్చర్ అంటే స్ట్రక్చర్ని బేస్ చేసుకుని దాని యొక్క నిర్మాణాన్ని బేస్ చేసుకుని మనం డివైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. పెరికార్ప్. ఏంటి పెరికార్ప్ అంటే ఏం లేదండి, ఫ్రూట్స్ ఉంటుంది కదా, మనం తిన్న ఫ్రూట్ ఉంటుంది కదా, ఆ ఫ్రూట్ యొక్క లేయర్స్ని పెరికార్ప్ అంటాం. పెరికార్ప్ ఎంటైర్ ఫ్రూట్ని పెరికార్ప్ అంటాం. అందులో లేయర్స్ని చూసుకుంటాము. ఆ పెరికార్ప్ని కొన్ని లేయర్స్ ఉంటాయి. సో ఇది ఒక మ్యాంగో ఫ్రూట్ అనుకుంటే ఇక్కడ 3 ఉన్నాయి. పెరికార్ప్లో మళ్ళీ 3 భాగాలు ఉంటాయి. ఎపికార్పు, మెసోకార్పు, ఎండోకార్పు. మనకి ఏం తెలియదు ఇది ఏందో. దీన్ని ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సపోజ్ ఇది ఒక మ్యాంగో అయితే ఈ మ్యాంగోకి అవుటర్ పార్ట్ని ఎపికార్ప్ అంటాం. ఎపికార్ప్ అంటే లేయర్ భాగాన్ని ఎపికార్ప్ అంటాం. దాని తర్వాత మనం ఈ లేయర్ని తీసి ఉంటుంది గుజ్జు, దానికి తింటాం, దాన్ని
మెస్సో క్యార్ప్ అంటాం. ఏమంటాం? మెస్సో క్యార్ప్ అంటాం. మెస్సో క్యార్ప్ని మనం తింటాం. దాని తర్వాత లాస్ట్ని సెంటర్ మిగిలితే ఏంటి? టెంక్ మిగులుతుంది. ఆ టెంక్ని ఎండో క్యార్ప్ అంటాం. ఓకేనా? ఎండో క్యార్ప్ అంటాం. అంటే ఎపి క్యార్ప్, మెస్సో క్యార్ప్, ఎండో క్యార్ప్, ఇట్ ఈస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ పెరి క్యార్ప్స్. అండ్ పెరి క్యార్ప్ ఈ మొత్తాన్ని ఫ్లెషీ ఫ్రూట్ అంటాం. ఏమంటాం? ఫ్లెషీ ఫ్రూట్. ఫ్లెషీ ఫ్రూట్ అంటే ఏంటంటే 3 లేయర్కి కూడా కనిపించే ఒక ఫలాన్ని, 3 లేయర్స్ కనిపించే ఫ్రూట్ని ఫ్లెషీ ఫ్రూట్ అనడం జరుగుతుంది. ఏమంటాం? ఫ్లెషీ ఫ్రూట్ అంటాం. అదే ఏ లేయర్ కనబడకుండా ఒకటే లేయర్లో కనిపిస్తే దాన్ని డ్రై ఫ్రూట్ అంటాం. ఎగ్జాంపుల్కి మనకి కిస్మిస్ ఉంటుంది. కిస్మిస్లో మనం ఎపి క్యార్ప్, మెస్సో క్యార్ప్, ఎండో క్యార్ప్ని డివైడ్ చేయలేము. సో అది ఎంటైర్ ఒకే లేయర్లకు ఫామ్ అవుతుంది. దాన్ని డ్రై ఫ్రూట్ అంటాం. అలాగే మ్యాంగో, ఫ్రెష్ మ్యాంగోని మనం 3 లేయర్స్ని విభజన చేయగలం. సో దాన్ని ఫ్లెషీ ఫ్రూట్ అంటాం. ఓకేనా? ఫ్లెషీ ఫ్రూట్. సో ఫ్లెషీ ఫ్రూట్. సో ఈ 3 లేయర్ని ఏమంటాం? పెరి క్యార్ప్ అంటాం. పెరి క్యార్ప్లో 3 లేయర్స్ ఉంటాయి. ఎపి క్యార్ప్, మెస్సో క్యార్ప్, ఎండో క్యార్ప్. దే ఆర్ ఆల్ కాల్డ్ ఫ్లెషీ. ఓకేనా? ఫ్లెషీ అంటాం. ఓకే, దీంతో మనకి ఫ్రూట్ యొక్క సిస్టమ్ అనేది కంప్లీట్ జరిగింది. దీంతో పాటు మీకు అర్థమవుతుంది అంటే దీంతో పాటు మీకు ఏమైనా అర్థమైందంటే ఫ్రూట్లు ఎట్లా ఫామ్ అవుతాయి, ఫ్లవర్స్ ఎలా వస్తాయి, ఫ్లవర్స్ ఎలా గ్రోత్ అవుతాయి, ఆ గ్రోత్ అయ్యాక అది ఎలాగా ఫ్రూట్లాగా మారుతుంది, ఫ్రూట్స్ 2 టైప్స్ ఉంటాయి, అట్లా ఎలా డివైడ్ చేస్తాం, బేసిస్ ఆన్ ద ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తాం. సో దీంతో మనకి ఫ్లవర్స్, లీవ్స్, ఫ్రూట్స్ అండ్ టాపిక్ క్లియర్ అయ్యింది. సో ఇప్పుడు కొత్త టాపిక్ చూద్దాం. ఫుడ్ చైన్. ఫుడ్ చైన్లో టైప్స్ 2 ఉంటాయండి. ఫుడ్ చైన్ మనం ఎలా చూస్తామంటే, ఫుడ్ చైన్ అనేది మనకి ఆహార యొక్క అంటే ఫుడ్ సైకిల్ అనమాట ఒక టైప్. దీనిలోని 2 జీవులుగా విభజించారు. ఒకటి అడోట్రాపిక్, ఇంకోటి హెటరోట్రాపిక్. వాట్ ఈజ్ అడోట్రాపిక్? స్వయం పోషకం అంటాం. అంటే తన ఫుడ్ని తనే తయారు చేసుకునే దాన్ని ఆటోట్రాప్ అంటాం. హెటరోట్రాప్ అంటే డిపెండింగ్ అపాన్ సమ్ అదర్ సోర్స్ ఫర్ దేర్ సర్వైవల్. అంటే ఆహారం కోసం ఇంకో దానిపై నిర్ధారణ పడి ఉండడం అనమాట. దీనిలోని 5 రకాలు ఉన్నాయి. 5 ఏంటో చూద్దాం. ఫస్ట్ సింబయోటిక్ హెటరోట్రైప్ అనమాట. సింబయోటిక్ హెటరోట్రైప్ అంటే స్వయం సింబయోటిక్ అని ఇక్కడ బి వస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్. సింబయోటిక్ హెటరోట్రాపిక్ అంటాం. సింబయోటిక్ అంటే ఒకదాన్ని ఒకటి కాపాడుకుంటూ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేదని సింబయోటిక్ అంటాం. దీని ద్వారా 2 కూడా లబ్ధి పొందుతాయి అన్నమాట. ఏంటి? 2 కూడా లబ్ధి పొందుతాయి అన్నమాట. ఎగ్జాంపుల్కి మనకి ఎట్లా చెప్పేది, మనకి సపోజ్ ఒక ఖడ్గమృగం ఉంది. ఖడ్గమృగం యొక్క చర్మం పైన చిన్న కీటకాలు అనేవి వచ్చి చేరుతూ ఉంటాయి. అర్థమైందా? చిన్న మనం చూస్తాం కదా నేషనల్ జియోగ్రఫీ ఛానల్లోనే లేదా డిస్కవరీ ఛానల్లోనే ఒక ఖడ్గమృగం మీదకి చిన్న పక్షులు వచ్చి వాలి పుడుచుకు తింటూ ఉంటాయి. అవి ఏంటంటే ఆ ఖడ్గం యొక్క చెవుల్లోని, తర్వాత వాటి యొక్క అంటే యొక్క తల భాగంలోనే, వెంట్రుక భాగంలోనే చిన్న కీటకాలు, టిక్స్ అనేవి ఉంటుంటాయి అన్నమాట. చిన్న పురుగులు. ఆ పురుగుల్ని వచ్చి ఈ కీటకాలని, ఈ పక్షులు అనేవి మేస్తాయి, ఆహారంగా మేస్తాయి అన్నమాట. అలా మేయడం వల్ల ఆ యొక్క యానిమల్ యొక్క బాడీ కూడా ఫ్రీగా ఉంటుంది, దానికి కూడా ఈ పురుగుల నుంచి, ఇన్సెక్ట్స్ నుంచి ముక్తి కలుగుతుంది. అండ్ ఈ పక్షులకు కూడా ఆహారం అనేది చేరుతుంది. సో బోత్ కూడా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. సో బోత్ కూడా మ్యూచువల్లీ షేర్ చేసుకుని జీవితాన్ని సాగిస్తాయి. దాన్నే సింబయోటిక్ రిలేషన్షిప్ అంటాం. అంటే ఒక దానిపైన ఒకటి ఆధారపడాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కామన్ సెలిజంలోని మనకి ఒకటి లాభపడుతుంది, ఇంకోటికి లాభం అవ్వదు, నష్టం అవ్వదు. ఎగ్జాంపుల్కి ఎపిఫైటిక్ ప్లాంట్స్ అని మాట్లాడుకుంటాం. ఎపిఫైటిక్ ప్లాంట్స్ ఏంటంటే మనం ఆల్రెడీ రూట్స్లో మాట్లాడుకున్నాం కదా, ఒక చెట్టుని ఇంకో చెట్టు ఒక రూట్ మీదకి ఒక చెట్టు మీదకి ఇంకొక రూట్స్ ఫామ్ అయ్యి ఇంకో చెట్లుగా ఫామ్ అయ్యి దాన్ని సపోర్ట్గా తీసుకొని నిలబడ్డాం. ఎపిఫైటిక్లోని ఏంటంటే ఒక చెట్టు ఇంకో చెట్టు మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి ఫర్ స్ట్రక్చర్ వాటిని నిలబడడానికి, ఒక స్థిరంగా ఉండడానికి ఇంకొక చెట్టు మీద సపోర్ట్ ఉంటుంది. బట్ దీనివల్ల ఆ చెట్టుకి ఏం లాస్ అవ్వదు, దీనికి మాత్రం లాభం ఉంటుంది. ఆ చెట్టుకి లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఏం రాదు. కానీ ఈ చెట్టుకి మాత్రం ఏదైతే సపోర్ట్ తీసుకుంటుందో దానికి మాత్రం
సపోర్ట్ లభిస్తుంది అండ్ స్వయంగా తన ఆహారం తను కూర్చుకుంటుంది. సో ఎపిఫైటిక్ అంటే ఒకదానికి ప్లస్ ఇంకో దానికి నథింగ్, ప్లస్ లేదు మైనస్ లేదు, న్యూట్రల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం పారాసైటిక్ టైప్లో. ఈ పారాసైటిక్ టైప్లోనే ఇది ఒక జీవి లబ్ధి పొందితే ఇంకో జీవి నుంచి నష్టపోతుంది. ఓకేనా. ఒక జీవి లబ్ధి పొందితే ఇంకో జీవి నష్టపోతుంది. ఎగ్జాంపుల్ పారాసైటిక్ అంటారు, పారాసైట్స్ అంటాం. అవి ఏం చేస్తే రక్తాన్ని పీల్చుకుని తింటాయి. సో మనకి లాస్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మాస్కిటో ఇస్ పారాసైట్, అది మన బ్లడ్ని పీల్చుకొని అది హ్యాపీగా వెళ్ళిపోతే మనకి బ్లడ్ లాస్ ప్లస్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో పారాసైటిక్ అనేవి ఇంకొక జీవిని నాశనం చేసుకుంటూ తను ప్రాఫిట్లో ఉంటే తను లబ్ధి పొంది ఇంకో జీవికి నష్టం కలిగిస్తాయి. అందుగురించే ఒక జీవి ప్రాఫిట్ ఉంటే ఇంకో జీవి నష్టం కలుగుతాయి అనమాట, ఇంకొక యానిమల్ నష్టపోతుంది అనమాట. సో దాన్ని పారాసైటిక్ అంటారు. ఇంకోటి సెప్రోఫైటిక్ ఏంటంటే ఇది చనిపోయిన వాటిని ఆహారంగా మార్చుకొని బతుకుతుంది. సో ఇక్కడ ఒకదానికి ప్లసెస్ ఇంకో దానికి ఏమీ లేదు, ఎందుకంటే ఇంకోటి ఆల్రెడీ చచ్చిపోయి ఉంది, దానికి ఇంకా అవసరం ఏముంది, అంతే కదా. ఒకటి బతుకుంది కాబట్టి చనిపోయిందని తీసుకుని ఆహారంగా తీసుకొని బతుకుతుంది. చనిపోయింది ఆల్రెడీ చనిపోయింది, ఇంకా దానికి లైఫ్ లేదు కాబట్టి లాస్ ప్రాఫిట్ అని మనం చెప్పలేము. సో అందుగురించి ఒకటే ప్లస్ చేసాము. సో సెప్రోఫైటిక్లోనే డెడ్ ప్లాంట్స్ డెడ్ యానిమల్స్ పైన డిపెండింగ్ అపాన్ ఫుడ్ అనమాట, దానిపైన డిపెండ్ అయ్యి ఫుడ్ అనేది సాధించుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఫుడ్ సైకిల్ చూద్దాం. ఫుడ్ సైకిల్లోనే మూడు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఫస్ట్ ప్రొడ్యూసర్, సెకండ్ కంపోజర్లో 3 ఉంటాయి, 1, 2, 3 ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ, అండ్ ఫైనల్ వన్ డికంపోజర్. ఓకేనా. ప్రొడ్యూసర్లో మనకి ఫస్ట్ వచ్చే కౌంట్ ఏంటంటే చెట్లు, అంతే కదండి. ఎవ్రీథింగ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ట్రీస్ నుంచి మనకి అన్ని ప్రొడ్యూస్ జరుగుతాయి. ఆ ప్రొడ్యూస్ దాన్ని కన్జ్యూమర్ చూసుకుంటారు. ఇందులో 3 కన్జ్యూమర్స్ ఉన్నారు, 1, 2, 3. ఆ 3 కన్జ్యూమర్స్ అంటే చూద్దాం. రైట్. ఇందులో ఫస్ట్ కన్జ్యూమర్ వచ్చి ప్రైమరీ కన్జ్యూమర్. ఎగ్జాంపుల్కి డీర్ అంటే జింక, లేడీ అంటాం, అది ప్రైమరీ కన్జ్యూమర్. అదేమొచ్చి చెట్లు ఆకులు మేసి తన జీవనాన్ని తను సాధించుకుంటుంది. తర్వాత సెకండరీ కన్జ్యూమర్లోని ఎగ్జాంపుల్కి హ్యూమన్ బీయింగ్, మనం డియర్నైనా తినగలం, అంటే ఓమ్నివోరస్ టైప్ అనమాట. మనం ఫ్లెష్ అయినా తినగలం, ఫ్రూట్స్ అయినా తినగలం, అంటే వెజ్ని నాన్ వెజ్ని రెండు తినగలం మనిషి. ఓకేనా. సో మనం సెకండరీ కన్జ్యూమర్కి వస్తాం. అండ్ ఫైనల్ టెరిటరీ కన్జ్యూమర్లోని లయన్ వస్తుంది, అది కార్నివర్స్ అనమాట. అది ఓన్లీ మాంసాన్ని మాత్రమే భుజిస్తారు అనమాట, మాంసాన్ని మాత్రమే తింటుంది. సో అది లాస్ట్ ఫైనల్ థర్డ్ కంపోజర్ నెంబర్ 3లోకి వస్తే దాన్ని టెరిటరీ కంపోజర్ అంటాం. ఓకేనా. దాంట్లో అండ్ ఫైనల్గా మనం చూసుకుంటే డికంపోజర్. ఏంటి డికంపోజర్ అంటే ఎన్ని కన్జ్యూమర్స్ ఉన్నాయి, కన్జ్యూమర్స్ అన్నీ చనిపోయాక లాస్ట్కి దాన్ని డికంపోజ్ చేసి సాయిల్ కనిపిస్తాయి. ఎగ్జాంపుల్కి చనిపోయిన అన్నిటిని ఎవరు తింటారు, గెద్దలు, రాముందులు పీకు తింటాయి. ఓకేనా. అవి కూడా చనిపోతే దాన్ని టాప్ ప్రెడేటర్స్ అంటాం. దీన్ని గెద్దల్ని రాబోదు టాప్ ప్రెడేటర్ అంటాం. ఈ కూడా చచ్చిపోతే బ్యాక్టీరియా దాన్ని మేస్తుంది, డికంపోజ్ అయ్యి బ్యాక్టీరియా దాన్ని మారుస్తుంది. సో ఇది ఒక లైఫ్ సైకిల్ అనమాట. అంటే ప్రొడ్యూసర్ చెట్లు ప్రొడ్యూస్ చేస్తే ఆకులనేమో జింకలు తింటాయి, జింకలనేమో వచ్చి మనుషులు ఎవరైనా తినొచ్చు, మనం తినొచ్చు. మనలాంటి ఓమ్నివోరస్ యానిమల్ని లయన్స్ తినొచ్చు. తర్వాత లయన్స్ తర్వాత చనిపోయి కలేబ్రా ఉంటే మొత్తం కలేబ్రాని మనకి గెద్దలు, కాకులు, రాంబందులు మేస్తాయి. మళ్ళీ ఆ కాకులు, రాంబందులు టాప్ ప్రెడేటర్స్ అంటాం, అవి కూడా చచ్చిపోతే వాటిని బ్యాక్టీరియా ఇది శుద్ధి చేసి భూమిలో కల్పిస్తాయి, డికంపోజర్ అంటాం. సో ఇది ఒక లైఫ్ ఫుడ్ సైకిల్ అనమాట. సో సైకిల్ని కంటిన్యూ అవుతుంది అనమాట. సో ఇందులో మనం ఫుడ్ పిరమిడ్ చూద్దాం. వాట్ ఈస్ ఫుడ్ పిరమిడ్? ఫుడ్ పిరమిడ్ అనేది 2 ప్లేసెస్కి వర్తిస్తుంది. ఒకటి నార్మల్ జియోగ్రఫిక్ ఏరియా, ఇంకోటి డెజర్ట్ ఏరియా. ఎలాగ ఉంటుంది చూద్దాం. నార్మల్ జియోగ్రఫిక్ ఏరియాలోనే ప్రొడ్యూసర్ అనేది హైయెస్ట్ ఉంటుంది. ఇక్కడ ప్రొడ్యూసర్ అంటే చెట్లు, చేమలు ఎక్కువ హైయెస్ట్ ప్రొడ్యూస్ చేస్తాయి. కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ కన్నా తక్కువ ఉంటాడు. అండ్ ఫైనల్ డికంపోజర్ ఇంకా తక్కువ ఉంటారు. సో ఇది ఒక సైకిల్ అనమాట. నార్మల్ ప్లేస్లోనే ఈ పిరమిడ్ అడుగుతాడు ఎలా ఉంటుంది అని చెప్పి. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎక్కువ ఉంటుంది, దాని తర్వాత కన్జ్యూమర్ కొంచెం తక్కువ ఉంటుంది, అండ్ ఫైనల్ డికంపోజర్ ఇంకా తక్కువ ఉంటుంది. డెజర్ట్ ఏరియాలో చూసుకుంటే దానికి ఫుల్ రివర్స్లో ఉంటుందండి. ప్రొడ్యూసరు చాలా తక్కువ ఉంటారు, ఎందుకంటే అక్కడ చెట్లు, చేమలు ఎక్కడ కనబడవు, ఎడారిలోనే కదా, అదే అనమాట.
సో కన్జ్యూమరు మిడిల్ తక్కువ ఉంటాడు అనమాట. అండ్ డికంపోజర్ చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంటే డికంపోజ్ చేసేవి ఎడారిలోనే ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఈ యొక్క ఫుడ్ చైన్ పిరమిడ్ ఎక్కువగా ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ లిండమాన్ రూల్ వచ్చింది. వాట్ ఈస్ లిండమాన్ రూల్ ఆఫ్ 10%? లిండమాన్ రూల్ ఆఫ్ 10% ఒక ఇంపార్టెంట్ రూల్ అండి. ఏంటో చూద్దాం. సన్ ఈజ్ ద అట్మోస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. భూమి మీద ఉండే సూర్యుడు అనేది భూమి మండలం మీద ఉన్న ప్రతి జీవికి సూర్యుడు అనేది అట్మోస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో దాని నుంచే కొన్ని జీవులు ప్రాణం పోసుకొని ఆహారాన్ని తయారు చేసుకుంటాయి. ఎగ్జాంపుల్కి ప్లాంట్స్ మనకి ఇంపార్టెంట్ కదా, ప్లాంట్స్ ప్రొడ్యూసర్ కాబట్టి అవి సూర్యుడి నుంచే కిరణాల నుంచే తన యొక్క ఆహారం తయారు చేసుకొని తను ఫుడ్ని తయారు చేసుకుంటుంది. సో అలా చెట్లని కన్జ్యూమర్స్ మేస్తారు. కన్జ్యూమర్స్ డీరు, ఓమ్నివర్స్, మన తర్వాత నెక్స్ట్ లయన్స్ అంటే ప్రెడేటర్స్ అవి వస్తాయి. సో కన్జ్యూమర్ కూడా ఒకవేళ చనిపోతే దాన్ని డికంపోజర్ మేస్తారు అనమాట. సో ఈ యొక్క ప్రక్రియలోని ఈ యొక్క చైన్లోని ఈ ప్రొడ్యూసర్ని కన్జ్యూమర్ మేస్తారు కదా, మేసినప్పుడు ఇది సూర్యుడి నుంచి 100కి 10% మాత్రమే ప్రొడ్యూసర్ ఎనర్జీ తీసుకుంటుంది. మళ్ళీ ఈ 10%లోని ఈ ప్రైమరీ కన్జ్యూమరు 10% మాత్రమే ఎనర్జీ తీసుకుంటుంది. మళ్ళీ ప్రైమరీ కన్జ్యూమర్ సెకండరీ కన్జ్యూమరు 10% మాత్రమే ఎనర్జీ తీసుకుంటుంది. సో అలాగలగా డికంపోజర్ కూడా 10% ఎనర్జీ మాత్రమే ఈ యొక్క ఫైనల్ అంటే థర్డ్ కన్జ్యూమర్ నుంచి తీసుకుంటుంది. ఓకేనా, ఇదే రెండు మనం చెప్తుంది అనమాట. అంటే 100% ఎనర్జీ రాదు, ఓన్లీ 10% ఎనర్జీ మాత్రమే నెక్స్ట్ తినేదాని జంతుకి వస్తుంది. అలాగే మనకి ప్రొడ్యూసర్ ఒకవేళ ప్రొడ్యూసర్ ఒక టాక్సిక్ అయింది లేదా పాయిజనస్ అయింది అనుకోండి. సపోజ్ ఒక చెట్టు విషమైంది అనుకోండి. ఆ విషమైన చెట్టుని ఒక ప్రైమరీ కన్జ్యూమర్ తినాలనుకుంటే అది కూడా దాని రెడ్డిబడి కూడా విషంగా మారిపోద్ది. సెకండరీ కన్జ్యూమర్కి అది ఇంకా డబుల్ అనమాట. ప్రొడ్యూసర్ నుంచి ఎప్పుడైతే ఒక యానిమల్ తినిందో 90% పాయిజన్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది అనమాట. అంటే దీనికి రివర్స్ ఉంటుంది అనమాట. అంటే ఎనర్జీ 10% వెళ్తే పాయిజన్ 90% వెళ్తుంది. సో ఫస్ట్ నుంచి సెకండ్కి 90%, సెకండ్ నుంచి థర్డ్కి 90%, మళ్ళీ థర్డ్ నుంచి డికంపోజర్కి ఇంకా 90%. అంటే ఎనర్జీ అనేది 10% మాత్రమే వెళ్తుంటే విషం అనేది 90% పాగడుతూ ఉంటుంది అనమాట. ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్కి, కన్జ్యూమర్ నుంచి డికంపోజర్కి. సో ఇదే రూల్ని లిండమాన్ చెప్పడం జరిగింది. సో ఎనర్జీ అనేది 10% మాత్రం ట్రాన్స్మిట్ అయితే పాయిజన్ అనేది 90% నెక్స్ట్ దానికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇదే లిండమాన్ రూల్. దీంతో ఫుడ్ చైన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ ప్లాంట్స్ అంతా క్లియర్ అయిపోయినట్టు.